సో హలో మామ, అందరికీ నమస్తే. సో గుడ్ మార్నింగ్. సో టైం అయితే 3 అయింది ఇప్పుడు. నాకైతే ఫస్ట్ రైడ్ అయితే పడ్డదే. సో ఏంటంటే నేనైతే ఓలా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఓలాలో 0 కమిషన్ అన్నారని. సో అది కూడా ఒకసారి ట్రై చేస్తే ఏ తక్కువ కమిషన్ అన్నది చూసుకుంటే నాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదా. సో దాని గురించి సో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి అయితే 1 కిలోమీటర్ ఉంది. సో నేనైతే ఇంకా 290 మీటర్స్ ఉంది. సో ఓకే చలో. సో అందులోంచి ఎవరు వచ్చారు బాబు. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఒకసారి ఫోన్ చేస్తాను. హలో, ఇక్కడ ఉన్నా అన్న. ఎన్ఎస్ఎన్ ఎన్క్లేవ్ ఉంది కదా. ఓకే ఓకే ఓకే. సో కస్టమర్ అయితే వస్తున్నారంట. A few minutes later. 9191. చలో. సో 4.4 కిలోమీటర్స్ ఉంది. జగదగిరి గుట్ట అనుకుంటా. సో అక్కడైతే నాకు 60 చూపించింది. సో ఇక్కడ ఎంత చూపిస్తుందో చూద్దాం. 42. సో 42 అక్కడ 4 పాయింట్ చేంజ్ అంతా చూపించింది కిలోమీటర్స్. సో 42 అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. కలెక్ట్ క్యాష్ పేమెంట్ हो गया. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. చలో. సో ఏంటంటే నేను అక్కడ గాజువారంలో డ్రాప్ చేసి తర్వాత నేను ఇలా కూకట్పల్లి వస్తే కానీ నాకు రైడ్ అయితే పడలేదు. సో ఇప్పుడైతే నాకు రైడ్ అయితే పడ్డదే. పికప్ అయితే 2.5 కిలోమీటర్స్ చూపుతుంది. సో వెళ్ళి పికప్ చేసేసుకుందాం. 5353. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. సో డ్రాప్ అయితే 4.9 కిలోమీటర్స్ వచ్చింది. సో ఓకే చలో. ఓకే, ఇలా వెళ్ళిపోదాం అన్న. కస్టమర్ వేరే లొకేషన్ నుంచి వెళ్దాం అంటున్నారు. ఇలా వెళ్తే ఏమవుద్దంటే మనకు తక్కువ కిలోమీటర్లు ఇంకో పేమెంట్ కూడా తగ్గుతుంది. ఇది బాగా గమనించాలి అందరూ. ఎందుకంటే నేను చాలాసార్లు చూసుకోవట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నాను. ఎండా రైడ్ కూడా అలాగే వెళ్ళిపోయాను. సో ఇలా అయితే 3.5 కిలోమీటర్స్ చెప్తుంది. సో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో 36 రూపీస్ చెప్తుంది అది. అంటే 3 పాయింట్ చేంజ్ అనుకోది. సో అక్కడ చూపించింది అనుకుంటా. 3.5 అంతా చూపిస్తుంది. అంటే అలా అయితే వేరే చూపించను, మరి కస్టమర్ వేరే లొకేషన్ నుంచి తీసుకొచ్చారు కదా. సో దాని గురించి అది ఏమైందంటే మనకి పైసలు తక్కువ వచ్చినాయి. రైడ్ అయితే పర్లేదు, ఇంకా ఎదరికి వెళ్ళాలి. సో యాక్సిడెంట్ అయింది. కారు మొత్తం దాని మీద పైకి ఎక్కించారు మొత్తం. ఎవరికి ఏం కాలేదు అనుకో. అదేంటి మా మాలయాలు ఎక్కించారు మనోడు. సో నేను చెప్పేది ఏంటంటే అందరికీ ప్లీజ్ డ్రైవ్ సేఫ్. ఎందుకంటే మన గురించి ఇంట్లో చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. జరగాలంటే ఎలాగైనా జరుగుతుంది అనుకో, కానీ కొంచెం మన సేఫ్టీలో ఉంటే మనకు మంచిదని.
సో అంతే, నేనైతే స్లోగానే వెళ్తాను. మేబీ 50 లేదంటే 55 అంతే. నేను అంతకు స్పీడ్ ఎప్పుడు వెళ్ళను. హైవే వెళ్ళినప్పుడు అయితే అప్పుడు కొంచెం స్పీడ్ వెళ్తాను అంతే. సో ఓకే, ఒక కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వస్తాను. ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు కస్టమర్. సో మనం లొకేషన్ దగ్గరికి అయితే వస్తాం. సో 4 point చేంజ్ వచ్చాం, 42 రూపీస్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో నాకు, @Mr. Sai Kamal ఉంది. ఒకసారి బ్రో యూట్యూబ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సో బ్రో అయితే మన ఐడియా అడిగారు, ఇచ్చాను. మనకు కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు. థ్యాంక్స్, లవ్ యూ. ఏంటంటే కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. డ్రాప్ అయితే నిజాంపేట డ్రాప్ చేద్దాం. 4 kilometers ఉంది డ్రాప్. పికప్ అయితే JNTU జంక్షన్. సో అటువైపు సిగ్నల్ అటువైపు. సో వెళ్ళి పికప్ చేసుకుందాం చలో. సో లొకేషన్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఒకసారి ఫోన్ చేద్దాం కస్టమర్కి. భయ్యా లొకేషన్ దగ్గర ఉన్నాను భయ్యా, JNTU జంక్షన్ సిగ్నల్ లైట్ దగ్గర ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నా JNTU దగ్గర. నేను JNTU దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నానన్నా. అదే అంటే JNTU జంక్షన్ ఉందనే ఇక్కడ టిఫిన్ షాప్ ఉంది కదా, ఇక్కడ ఉన్నానన్నా నేను. నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ అన్నా. ఓకే, వస్తున్నాను అన్న. అంటే నాకు లొకేషన్ ఇక్కడ చూపించిందన్న, సో దాని గురించి చేశాను. ఓకే, సరే అన్న, వస్తున్నాను. ఏమైందంటే JNTU అన్నాను కదా, పికప్ కాదంట. నెక్సెస్ మాల్ వెనకాల స్ట్రీట్లోకి రావాలంట. వేరే లొకేషన్, ఆ లొకేషన్ కాదంట మామ. సో అక్కడికి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుంటాను. మన బండిని మనల్ని చూసి హెల్మెట్ ఇవన్నీ చూసి ఓలా అయినా అని అడుగుతున్నారు చాలామంది. ఓలా చేసినప్పుడు, ఓవర్ చేసినప్పుడు కూడా అంతే చాలామంది. ఏంటి బ్రో ఈ బైక్ మీద నువ్వు 2892. సో 1.1 kilometer మామ డ్రాప్. అక్కడ చూపించిందన్న నాకు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రైడ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 33 రూపీస్ చూపించింది. 2.1 kilometers పికప్. సో ఏమవుతుందంటే ఇందాక నుంచి రైడ్ పడినప్పుడు వీడియో తీద్దాం అనుకుని దాని అనుకుంటున్నాను. కెమెరా ఎప్పుడు ఆఫ్ చేస్తే అప్పుడే రైడ్ పడుతుంది, ఆఫ్ చేసిన తర్వాత రైడ్లు పడుతున్నాయి. మళ్ళీ నేను ఇది ఓలాలో ఏంటంటే తొందరగా యాక్సెప్ట్ చేయకపోతే అది యాక్సెప్ట్ అయిపోద్ది, కానీ తర్వాత మళ్ళీ చూపించడానికి ఉండదు. అంటే ఎన్ని రూపాయలు వచ్చిందని చూపించడానికి ఉండదు. సో దాని గురించి నేను దాన్ని ట్రై చేస్తున్నాను, కానీ నాకు రావట్లేదు. ఎంత చూపుతున్నాయి? 3.4, 34 రూపీస్ చూపుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
కూకట్పల్లి టు బోరబండ. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపుతుంది? 6.8 కిలోమీటర్స్ అంట. లొకేషన్ దగ్గరికి అయితే వస్తా. ఇదిగో అదే లొకేషన్. కానీ మనోడు కొంచెం అందరూ తీసుకెళ్ళమంటున్నారు కస్టమర్. ఓకే 16. సో 36 రూపీస్ ఇస్తుంది. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. హలో ఓటీపీ. సో 6 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. సో క్లైమేట్ చూడు మామ ఎలా ఉందో. నాకు తెలిసి వర్షం కూడా వేద్దాం ఉన్నాను నాకు తెలిసి. క్లైమేట్ కూల్గా ఉంది, చల్లగా ఉంది. మన హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందంటే మామ, నైట్ చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం మాటలు ఎండ కొడుతుంది. అలా ఉంది ఎవరం. క్లైమేట్ ఏదో ఇచ్చిపడైంది నాకు తెలిసి. ఇంకా 1.9 కిలోమీటర్స్ ఉంది ఇది. ఇంకా ఓకే. అయ్యో ఆల్రెడీ కస్టమర్ పే చేశారంట, కానీ అయినా మనకి పేమెంట్ చేయలేదని చెబుతుంది. అది మన తప్పు కాదు మామ. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇవాళ ఎర్నింగ్ చూపిస్తున్నాను. సో నేను ఇప్పటికీ 8 రైడ్స్ చేశాను. 8 రైడ్స్కి 406 రూపీస్. సో ఇన్సెంటివ్ ఉంది. సో నేను ఇన్సెంటివ్ ఏంటంటే 8 రైడ్స్కి 100, కరెక్ట్గా 500 అయింది. సో 500కి నేను ఏ టైం స్టార్ట్ చేశాను? 3కి స్టార్ట్ చేశాను. 3 to 4, 4 to 5, 5 to 6. నేను దగ్గరగా 6 కాకముందే ఆఫ్ చేస్తాను. 3 అవర్స్లో 500 అయితే వచ్చింది నాకు. సో డైలీ ఎర్నింగ్ చెప్పు అంటున్నారు కదా అందరూ. సో దాని గురించి అయితే వీడియో చేశాను. నేను మళ్ళీ సాయంత్రం ఎప్పుడు మళ్ళీ డ్యూటీలో ఎక్కుతాను. సో అది సెపరేట్ వీడియో చేస్తాను. సో ఓకే గాయ్స్, సీ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోక మామ. ఉంటా, టాటా, బాయ్ బాయ్.